సహోదరుడా, యేసుక్రీస్తు దివ్య నామములో ఈ ఉదయకాల సన్నిధిలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగా. ఈరోజు ప్రభు వారు మనతో మాట్లాడుతున్న మాటను విన్నాం. మనం సమాజంలో తిరుగుతూ ఉంటాం, బంధువుల మధ్య తిరుగుతూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి మన పేర్లు గుర్తుంటాయి, కొంతమందికి మన పేర్లు గుర్తుండవు. కొన్నిసార్లు కొంతమందిని మనం పేరు పెట్టి పిలవగలుగుతాం, కొంతమందిని గుర్తుపెట్టి నవ్వుతాం తప్ప అతడి గాడి పేరు మనకి వెంటనే చెప్పలేం. ఇలాంటి సంగతులు జరుగుతూ ఉంటాయి కదా. ఇది మన అనుభవిస్తూ ఉంటాం. అనుభవంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన జీవితంలో నువ్వు ఎవరితోనైనా సహవాసం చేశాక పేరు గుర్తు లేనట్టుగా వ్యవహరిస్తే నీకెంతో బాధ అనిపిస్తుంది. అలా వ్యవహరించి పేరు ఎరగనట్టుగా, గుర్తు తెలియనట్టుగా వ్యవహరిస్తే బాధాకరముగా ఉంటుంది కదా. అయితే ఒక విచిత్రం ఏమిటంటే, ఒక వ్యక్తి గనుక నీ జ్ఞాపక శక్తి తక్కువ గనుక నిశ్చయముగా కొంతమందిని గుర్తిస్తావు, కొంతమందిని పిలుస్తావు, కొంతమందితో ఆనందాన్ని పంచుకుంటావు. కానీ ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడు మన గురించి చెప్పిన మాట ఏమిటో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా తేటగా 27వ వచనం రాయబడినది. నా గొర్రెలు నా స్వరమును వినును. అంటే దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలకు నా స్వరం వినను, నేను వాటిని పేరు పెట్టి పిలిచెదను, వాటిని నేను పేరు పెట్టి పిలిచెదను. ఎంత నమ్మకముగా, ఎంత దీవెనకరముగా ఉంది ఈ వచనము. దేవుడు ఎవరో, మనము ఎవరము, మనమున్న సమాజం ఎంత, మన పరిధి ఎంత, మనమే అందరి పేర్లు గుర్తు పెట్టుకోలేదు కదా. సర్వసృష్టిని కలుగు చేసిన కోట్ల కొలది దాటి వెళ్ళింది. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని పేరు పెట్టి పిలుస్తాను. అంటే నిన్ను పేరు పెట్టి పిలవగలిగినంత జ్ఞాపక శక్తి, జ్ఞానము కలిగింది. నిన్ను మర్చిపోలేదుగా. 100 మందిలో కొంతమందిని గుర్తించలేం, కానీ కోట్లాది మందిలో కూడా ప్రభు నిన్ను గుర్తించగలిగి నిన్ను పేరు పెట్టి పిలవగలిగిన వాడు. ఈ యొక్క ఉదయకాల సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కసారి కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ దేవుడు మన ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇన్ని కోట్ల మధ్యలో నా బ్రతుకును ఆయన జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఏముంది? ఆయన అంటున్నాడు, నా గొర్రె అయితే నేను వాటిని పేరు పెట్టి పిలవగలను. అందరి పేర్లు తెలుసు. కొందరిని పిలుస్తాడట, పలకరిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఆయన గొర్రె అయి ఉండాలి. మనుష్యులు 2 రకాలుగా ఉంటారు. దేవునికి సమీపకుండేవాళ్ళు, కొంతమంది దేవుని దూరంగా ఉండేవాళ్ళు. కొంతమంది పాపములో మునిగి తేలుతూ ఉంటారు. కొంతమంది పాపాన్ని మానుకుని కడగబడి దేవుని బిడ్డగా మారి వాళ్ళు ఏం చేస్తాడంటే, తన రక్తం ద్వారా కడగబడిన గొర్రె లాంటి ఓ పవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళని ఆయన పేరు పెట్టి పిలవగలిగిన వారట. ఎంత ఆశ్చర్యము! ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు దేవుని జ్ఞాపకాలలో ఉన్నట్టుగానే అలాంటి బ్రతికితే కూడా నీ జీవితం ఎంత ధన్యం అవుతుంది. మనుషులు నీ పేరు పెట్టి పిలవాలని ఆ గుర్తింపు కొరకు ఆరాటపడుతున్నావు. కానీ కోట్ల మందిని సృష్టిస్తున్న దేవుడు నిన్ను, నీ పిల్లలను పేరు పెట్టి పిలిస్తే అది దీవెనకరమైన అనుభవమేగా. ఆయన గొర్రెగా నువ్వు ఎందుకు మారకూడదు? ఆయన బిడ్డగా ఎందుకు ఆయన చెప్పు చేతల్లో ఉండకూడదు? ఎప్పుడైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని జ్ఞాపకాల్లో నేను ఉండాలని ఆలోచన కలిగితే, ఇంతకీ దేవుని దూరంగా ఉన్నా ఇప్పుడైనా ఆయన వైపుకు తిరిగి నీ పాప జీవితాన్ని ఒప్పుకుని పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబడి పేరు పెట్టి పిలుస్తాడు. కడగబడు, ఇప్పుడైనా పేరు పెట్టి పిలుస్తాడు. మీ ముందుండి నడిపిస్తాడు. ఈ 3 మాటలు ఉన్నాయి అక్కడ. ఏమిటో తెలుసా? నా స్వరాలు ఆ గొర్రెలు వింటాయి, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను. అవి నడిచేటప్పుడు నేను ముందు ఉంటాను,
ఎంత గొప్ప విషయము. ప్రభువే నీ ముందు ఉండి, నీ పిల్లలను ముందు ఉండి, నీ ప్రయత్నాలు, వ్యవసాయము, వ్యాపారం ముందు ఉండి ఎంత బాగుంటుంది. ఆ కృప ఈరోజు ప్రభు నీకును దయచేయబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో సహోదరి, సహోదరుడా, ఆయన స్వరము నువ్వు వినగలగాలి. రెండవది, నిన్ను ఆయన పేరు పెట్టి పిలవగలగాలి. మూడవది, ఆయన నిశ్చయముగా నీకు ముందుగా నడవగలగాలి. ఈ కార్యము జరిగిన రోజు నీ జీవితం ధన్యమవుతుంది. ఇక అవసరాలు అని చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో ఎంతో ధన్యుడువు. ఎన్నో మేడులు జరుగుతాయో ఒక్క క్షణము ఆ గొర్రెలాగా మారగలిగితే. ఓ చిన్న ప్రార్థన చేద్దాం రండి, తలలు వంచుకుందాం. అప్పుడు నీ దశ మారుతుంది. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రభువా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు వై ఉన్నందుకు నీకు వందనాలు. అయ్యా, మా ముందు నడుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నింటిని కూడా సఫలం చేయండి ప్రభువా. నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను. ఈరోజు జన్మదినం, బర్త్డేలు జరుపుకునే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారందరినీ కృపలో భద్రపరచండి. నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదకముగా, దీవెనకరముగా ఉంది. ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేళలను కామెంట్స్ రూపంలో తెలియచి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ వందనాలను తెలియజేస్తున్నాను. ప్రభువారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.